సమయము పోనీయక సిద్ధపడుమా సంగమా, సిద్ధులలో నూనెను సిద్ధముగా చేసుకో, సిద్ధులలో నూనెను సిద్ధముగా చేసుకో. రారాజు రానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు. సమయము పోనీయగా సిద్ధపడుమా సంగమా. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఈ సాయంకాల శుభములను తెలియజేస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? ప్రభు యొక్క కృపలో మీరు అనుదినము కూడా బలపరచబడాలని, ప్రతి దినము కూడా దేవుని వాక్యములో మిమ్మల్ని మీరు కట్టుకోవాలని, ప్రతి దినము దేవునితో ఒక చక్కటి సంబంధాన్ని కలిగి ఉండాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డ, ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఆరాధనను ప్రారంభం చేసుకుందాం. పరిశుద్ధ ఆత్మదేవుడు మన మధ్యలోనికి దిగి వచ్చి ఈ వాక్య భాగము ద్వారా మనతో మాట్లాడాలని, మన జీవితాలను బాగు చేయాలని, మన బ్రతుకులకు నెమ్మదిని కలగ చేయాలని మనం ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీ యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా, ఈ దినము నాయనా ఈ వాక్య భాగము ద్వారా మీరు మాతో మాట్లాడండి, మా జీవితాలను సరిచేయండి. మెస్సలో చాటున ప్రభాను మార్గపరుచుకొని ఈ వాక్యమును అందించడానికి మీరు కృపను అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మన లేఖన భాగంలో 7 అద్భుతమైన ప్రార్థనలు మనం చూద్దాం. ప్రార్థన అన్నిటికీ మూలమై ఉంది. ప్రార్థన దేవునితో మనము సంభాషించేటువంటి ఒక చక్కటి సందర్భమైంది. ప్రార్థన దేవుని ముఖమును మన వైపుకు త్రిప్పగలిగేది. ఒక భక్తుడు అంటూ ఉంటాడు, దిస్ ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ అ థియాలజీ ఆఫ్ నియాలజీ అంటాడు. అంటే మొకాళ్ళ అనుభవములోనికి వెళ్ళగలిగినటువంటిదే ఈ యొక్క ప్రార్థన. కానీ మొకాళ్ళ అనుభవముతో కూడినటువంటి ప్రార్థన ఖచ్చితమైన జయాన్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. అందుకనే ప్రార్థనలో మీరు బలపరచబడాలని, ప్రార్థనలో మీ జీవితాలను కట్టుకోవాలని, ప్రార్థనతో మీ జీవితాన్ని ముగించాలని, ప్రార్థనతోనే మీ జీవిత యాత్ర అంతా కూడా సాగాలని ఈరోజు ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గురించి మనం తెలుసుకుందాం. నా ప్రియమైన దేవుని బిడ్డ, యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనములో మనం గమనిస్తే, మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. హల్లెలూయా. ఎలా ఉంటుందంటండి ప్రార్థన? నీతిమంతుని యొక్క ప్రార్థన ఎలా ఉంటుంది? బహుబలము కలిగిందై, ఎలాంటి సమస్యనైనా సరే పడగొట్టగలిగిన శక్తి కలిగినదై ఉంటుందంట. హల్లెలూయా. విశ్వాసముతో చేసేటువంటి ప్రార్థన అత్యంత శక్తివంతమైనటువంటి ప్రార్థన అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మన యొక్క ఉన్నతమైన ప్రార్థనా జీవితానికి ఉపయోగకరమైనటువంటి 7 విషయాలను గురించి మనం నేర్చుకుందాం. మొదటి విషయాన్ని గనక మనము గమనించినట్లయితే, పవిత్రత కలిగినటువంటి ప్రార్థన మనకు కావాలి. సాంక్టిఫైడ్ ప్రేయర్ లైఫ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ క్రిస్టియన్స్ లైఫ్. పరిశుద్ధత కలిగినటువంటి ప్రార్థన, పవిత్రత కలిగినటువంటి ప్రార్థన ఇక్కడ కావాలి. ఇదే యాకోబు పత్రికలో ఏమంటున్నాడు చూడండి, నీతిమంతుని విజ్ఞాపన ఎలా ఉంటుందంట? మనఃపూర్వకము గలదై బహుబలము కలిగినదిగా ఉంటుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డ, చాలాసార్లు కొన్ని గంటలుగా మనం మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటాం. అనేకమైనటువంటి స్తుతి యాగముతో ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా తప్పు కాదు. కానీ మొదట మన ప్రార్థనలో మనకు కావలసింది ఏంటో తెలుసా? పరిశుద్ధత. ఎందుకంటే అందులో బలం ఉంది. ఎందుకంటే నీతిమంతుని ప్రార్థన బలము గలదై ఉంటుంది. ఆ యొక్క నీతిమంతుని ప్రార్థన ఎదుట ఏ దుష్టుడు, ఏ దురాత్ముడు, ఏ శోధన నిలవలేదని దేవుని యొక్క వాక్యం యొక్క
సారాంశమై ఉన్నది. మీరందరూ అడుగుతూ ఉండొచ్చు, మేము నీతిమంతులముగా బ్రతకాలంటే ఏం చేయాలి, పరిశుద్ధులముగా జీవించాలంటే ఏం చేయాలి? అవును నా ప్రియమైన దేవుని బిడ్డ, యేసు ప్రభువారు మనందరి కొరకు కార్చినటువంటి ఆ యొక్క రక్తములో మనము ఎప్పుడైతే కడగబడి ఆయన యందు సంపూర్ణమైన విశ్వాసాన్ని ఉంచుతామో అప్పుడు మనందరము కూడా నీతిమంతులముగా చేర్చబడతామని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. నీవు నేను పరిశుద్ధమైన జీవితాన్ని కలిగిన వారముగా ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తూ ఉంది. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 19వ వచనము చివరి భాగమును మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక చక్కటి మాట మనం చూస్తూ ఉండవచ్చు. ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుక హల్లెలూయా. ఏమంటున్నాడు? మనం ఇక్కడ 22వ వచనంలో కూడా మనం చూస్తే మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షించబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డ, నీ ప్రార్థన జీవితములో నీవు ఎదగాలి అనంటే, నీ ప్రార్థన జీవితములో నీవు బలపరచబడాలి అనంటే మొదట పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి ప్రార్థన జీవితాన్ని నీవు కలిగి ఉండాలి. ఇక్కడ పౌలు హెబ్రీలకు రాస్తూ ఏమంటున్నాడు చూడండి, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షించబడిన హృదయము గలవారముగా ఉండాలి. దినము కూడా మన హృదయాన్ని దేవుని సన్నిధానములో కుమ్మరించుకునే వారముగా ఉండాలి. దినము కూడా మన దేవుని సన్నిధానములో మనల్ని మనం పరీక్షించుకునే వారముగా ఉండాలి. మన మనస్సాక్షికి ఎటువంటి కల్మషమును అంటుకున్నా సరే దానిని కడిగి వేయగల శక్తి కలిగినటువంటి యేసు ప్రభువారి రక్తములోనికి దినము కూడా మనము రావాలి. చాలాసార్లు మన ప్రార్థన విశ్వాసముతో కూడిన దానికంటే కూడా అవిశ్వాసముతోనే ఉంటాయి. దేవుడు చేస్తాడా చేయడా, లేకపోతే ఇంకా దేవుని మీద ఆయాసాన్ని పెట్టుకుంటూ ఉంటాం. దేవుడు నాకు అది చేయలేదు, నాకు ఇది చేయలేదని ఎప్పుడు కూడా మన జీవితం అంతా కూడా హృదయం అంతా కూడా కల్మషముతో నింపివేయబడుతూ ఉంటుంది. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అద్భుతమైన ప్రార్థన జీవితము నీకు కావాలి అనంటే మొదట పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని నీవు నేను కలిగి ఉండాలి. అప్పుడు ఏమైపోతుందో 23వ వచనములో మనం చూస్తే, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు గనక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకొందుము. హల్లెలూయా. ఏమైపోతుందంటండి, మన పవిత్రమైనటువంటి ప్రార్థన జీవితము ఎప్పుడైతే ఈ వచనం ప్రకారం మన జీవితాలను మార్చుకుంటూ ఉంటామో అప్పుడు ఏమైపోతుందో తెలుసా? వాగ్దానము చేసిన దేవుడు ఆ వాగ్దానమును స్వతంత్రించుకునే బలమును మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాటలు! ఈరోజు నీ వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకోలేకపోతున్నావా? ఇక్కడ ఏమంటున్నాడు? నిశ్చలముగా నువ్వు పట్టుకుంటావు నీ వాగ్దానాన్ని, నీ ఆశీర్వాదాన్ని. దేవుడు నీకు చేసిన ప్రతి మాటను నీవు పట్టుకుంటావు. ఎందుకంటే నీతిమంతుని ప్రార్థన బలము గలదై ఉంటది అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతమంది గొల్యాతులు మన ముందు నిలబడినా సరే ఆ చిన్న ప్రార్థన అనే రాయి నీ దగ్గర ఉంటే చాలు. దావీదు చేతిలో ఉన్న ఆ రాయి పెద్ద 6 అడుగుల పైన ఆ జానుబాహుడైనటువంటి గొల్యాతును పడగొట్టగలిగింది. ఈరోజు నీ ప్రార్థన జీవితము ప్రభు అడుగుతున్నాడు, ఎలా ఉంది? నిన్ను నువ్వు పరీక్ష చేసుకో. ఒకవేళ నీవు ఈ యొక్క వచనము ప్రకారము ఎక్కడైనా సరే తప్పుగా ఉన్నావేమో, పరిశుద్ధత నీలో లేదేమో, పవిత్రత నీలో లేదేమో, నిర్మలమైన మనసు నీలో లేదేమో, కల్మషమైన హృదయం నీ జీవితంలో ఉందేమో, వాటన్నిటినీ కూడా తీసి పక్కన పడేసే. దేవుడు నీ యొక్క శత్రువుని పడగొట్టేటువంటి బలము కలిగిన ప్రార్థనను
నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. రెండో విషయాన్ని గనక మనము గమనించినట్లయితే నీ యొక్క అద్భుతమైనటువంటి ప్రార్థనా జీవితానికి రెండవ మెట్టు ఏంటో తెలుసా? పట్టుదల కలిగినటువంటి ప్రార్థన, దృఢమైనటువంటి ప్రార్థన. స్టెడ్ ఫాస్ట్ ప్రేయర్ లైఫ్ అని రాయబడుతూ ఉంటుంది. సాంటిఫికేటెడ్ ప్రేయర్ లైఫ్ అండ్ స్టెడ్ ఫాస్ట్ ప్రేయర్ లైఫ్. ఎంత అద్భుతమైనటువంటి మాటలు నా ప్రియమైన దేవుని బిడ్డ. దృఢమైనటువంటి పట్టుదల కలిగినటువంటి ప్రార్థన నేటి దినములలో చాలా మందిలో కనపడదు. ఎందుకంటే దేవుడు కార్యం చేసే వరకు కూడా ప్రార్థన చేస్తాం. 1 నెల ప్రార్థన చేస్తాం, 2 నెలలు ప్రార్థన చేస్తాం. దేవుడు ఇచ్చే వరకు కూడా మనము పట్టు విడవకోకుండా మనం ప్రార్థన చేయం. మనం అనుకున్నటువంటి సమయములో సమాధానం రాలేదనుకోండి, ఆ విషయాన్ని అక్కడే వదిలేస్తూ ఉంటాం. ఏమోలే, దేవుడు నాకు సమాధానం ఇవ్వలేడు కదా అని. అందుకనే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారమై దాని యందు మెలకుగా ఉండుడి. హల్లెలూయా. ఎంత చక్కటి మాట చెప్తున్నాడంటండి దేవుడు. చూడండి, అందుకనే ఏం చేయాలంట? ప్రార్థన యందు నిలకడగా ఉండేవారముగా మనం ఉండాలి. వి షుడ్ హ్యావ్ పేషెన్స్ ఇన్ అవర్ ప్రేయర్ లైఫ్. నిలకడగా ఉండాలి. దేవుడు ఇచ్చే వరకు కూడా దేవునిని విడిచిపెట్టకూడదు. ఏమంటున్నాడు? ఇంకా మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండాలి అని అంటే నిద్రపోకుండా మేల్కొని ఉండాలని కాదు. అక్కడ పౌలు భక్తుడి యొక్క ముఖ్యమైన ఉద్దేశము, మన కార్యము సంపూర్తి అయ్యే వరకు కూడా, మనము దేవుణ్ణి అడిగింది పొందుకునే వరకు కూడా విశ్వాసాన్ని కోల్పోకుండా పట్టుదల కలిగిన ప్రార్థన జీవితాన్ని మనము కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 11-12 వచనాలు గనక మనం చూస్తే, ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించుడి. నిరీక్షణ గలవారే సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. హల్లెలూయా. ఎలాంటి ప్రార్థన కలిగి ఉండాలంటండి? పట్టుదల కలిగినటువంటి ప్రార్థన మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఈ పట్టుదల కలిగినటువంటి ప్రార్థన జీవితాన్ని మనము కలిగి ఉంటామో అప్పుడు తండ్రి అయిన దేవుడు మనకు ఖచ్చితంగా సమాధానాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆత్మయందు తీవ్రత గలవారముగా ప్రభువుని సేవించుడి. నిరీక్షణ గలవారమై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారమై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి అని పౌలు భక్తుడు రోమీలకు రాసినటువంటి పత్రికలో రాస్తూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పట్టుదల కలిగిన ప్రార్థనా జీవితము నీకు కావాలి. అది నీకేం చేస్తుందో తెలుసా? శ్రమయందు ఓర్పును కలగచేస్తుంది, శ్రమను ఎదుర్కొనే శక్తిని కలగజేస్తుంది. అంత మాత్రమే కాదు, నిరీక్షణతో కూడినటువంటి సంతోషమైన జీవితాన్ని ప్రభు నీకు అనుగ్రహిస్తున్నాడు. ఈ పట్టుదల కలిగినటువంటి ప్రార్థన జీవితము నీకు కావాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. యేసు ప్రభు వారు ఆయన శిష్యులకు ఒక చక్కటి సందర్భాన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారంట. అక్కడ ఒక న్యాయాధిపతి ఉన్నాడంట. ఆ న్యాయాధిపతి దగ్గరికి ఒక విధవరాలు పదే న్యాయము కొరకు వస్తూ ఉంది. ఈ న్యాయాధిపతికి చాలా విసుగొచ్చేస్తుంది. ఎందుకు వస్తున్నావు నువ్వు? నేను నీకు అసలు హెల్ప్ చేయను పో అన్నాడు. రేపు రాపో, నేను బిజీగా ఉన్నానంటాడు. మళ్ళా రేపు వచ్చింది, ఎల్లుండి రాపో, బిజీగా ఉన్నాను. ఆ విధవరాలు ఏం చేస్తుందో తెలుసా? దినము విసుగక ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్తుందంట. ఇక్కడ 4వ వచనంలో మనం చూస్తే, అతడు కొంతకాలము పోయిన తర్వాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనక ఆమె మాటికి వచ్చి గోజాడుకుండునట్లు ఆమె న్యాయము తీరుస్తానని తనలో తాను అనుకొనెను. హల్లెలూయా. ఏమైపోయాడంట? నేను అసలు ఎవ్వరికీ భయపడను, నా ముందు ఎవడు నిలబడలేడు, నేను అంత కఠినాత్ముడైన నా దగ్గరకు ఈమె పదే వస్తుంది, తప్పట్లేదు, నాకు ఖచ్చితంగా నేను న్యాయము చేయాల్సిందే అని తనలో తాను అనుకుంటుందంట. ఇంకా కింద వచనాలు మనము చూస్తున్నట్లయితే, అన్యాయస్తుడైనటువంటి ఆ న్యాయాధిపతి చెప్పినటువంటి మాటలు వినుడి. దేవుడు తాను ఏర్పరచుకునిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టుచుండగా
వారికి న్యాయము తీర్చడా. హల్లెలూయా. ఎంత గొప్ప మాటలు యేసు ప్రభువారు తన శిష్యులకు తెలియచేస్తూ ఉన్నాడు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైన దేవుని బిడ్డ, నీతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చార్లెస్ హెడెన్ స్పర్జన్ అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు ఒక చక్కటి కొటేషన్ని చెప్పారు. ప్రేయర్ పుల్స్ ద రోప్ డౌన్ బిలో ద గ్రేట్ బెల్ రింగ్స్ అబౌవ్ ఇన్ ద ఇయర్స్ ఆఫ్ గాడ్. గొప్ప గంట యొక్క తాడు అంట ప్రార్థన. ఎప్పుడైతే ఆ తాడును కిందకు లాగుతామో ఆ గంట ఏ దేవుని యొక్క చెవులో మోగుతుందంట. ఎంత గొప్ప మాటలు! నాకు అది చాలా చాలా ఇష్టమైనటువంటి పదం. ప్రేయర్ వెన్ వి పుల్స్ ద రోప్ డౌన్ బిలో ద బెల్ ర్యాంగ్స్ అబౌవ్ ఇన్ ద ఇయర్స్ ఆఫ్ గాడ్. నీ ఎంత భయంకరంగా వినపడుతుంది చూడండి. మరి కొందరు నిజంగా చెప్పాలంటే పరలోక రాజ్యాన్ని కదిలించగలిగినటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటారు. కొందరు నిజంగా ఆ గంటను కొంచెం కూడా లాగలేనటువంటి పరిస్థితిలో చాలా నీరసంగా, చాలా బోరింగ్గా ప్రార్థన చేస్తూ ఉంటారు. అసలు వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటుంటే మనకే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. ఇంకొంతమంది ఉంటారు, ఎలాంటి వాళ్ళు ఉంటారంటే అటు ఇటు కొంతసేపు లాగుతారు, ఓపిక అయిపోయిందని కూర్చుంటారు, మళ్ళా లాగుతారు, ఓపిక అయిపోయిందని కూర్చుంటూ ఉంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఏ కోవలో నువ్వు ఉన్నావో నాకు తెలీదు. ఒకవేళ బాగా పరలోకాన్ని కదిలించే ప్రార్థన జీవితం నీలో ఉందో లేదో నాకు తెలీదు. కానీ ఒకవేళ నీరసమైన ప్రార్థన చేస్తున్నావేమో, అబ్బా చేయాలా వద్దా ఈ ప్రార్థన, ఏం దేవుడు చేస్తున్నాడా ఏంటి, నాకు ద్వారం తెరుస్తున్నాడా ఏంటి అని అనుకునే ప్రార్థనలో నువ్వు ఉన్నావేమో. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ ఏ హాట్ లైన్ టు ఎ మ్యాన్. అది ఒక చక్కటి మార్గమై ఉన్నదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తోంది. ద మినిట్ వెన్ యూ పికప్ ద కాల్, అట్ సైడ్ ఎవరుంటారో తెలుసా? నీ దేవుడైనటువంటి యెహోవా. నీ దేవుడు అవతల పక్కన ఉంటూ ఉంటాడు. మన ఫోన్ ఎత్తగానే హలో అనగానే పిల్లలు డాడీకి కాల్ చేస్తారనుకోండి, డాడీ ఫోన్ ఎత్తగానే ఏమంటారు? హలో డాడీ అని మనము పలకరిస్తూ ఉంటాం మన తల్లిదండ్రులను. నీ జీవితంలో, మన ఆత్మీయమైన జీవితంలో కూడా ద మినిట్ వెన్ యూ పికప్ యువర్ ఫోన్, అదర్ సైడ్ విల్ బి యువర్ హెవెన్లీ ఫాదర్. పరలోకపు తండ్రి నీ కొరకు ఆయన సిద్ధముగా ఉంటాడు. అలాంటి పట్టుదల కలిగినటువంటి ప్రార్థనా జీవితాన్ని మనము కలిగి ఉండాలి. ఇట్ ఈస్ అన్ హాట్ లైన్ టు ఎవ్రీ క్రిస్టియన్ లైఫ్. ఇట్ ఈస్ అన్ హాట్ లైన్ టు ఎవ్రీ బిలీవర్. నా ప్రియమైన దేవుని బిడ్డ, అలసిపోతున్నావా? పట్టుదల కలిగిన ప్రార్థన జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ఈరోజు నిన్ను నువ్వు గమనించుకో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. గాడ్ ఈజ్ స్పీకింగ్ విత్ యూ ఓన్లీ. నాతో కాదని నువ్వు అనుకోకు, దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఒక చక్కటి మాట చెప్తూ ఉన్నాడు. కాల్ అన్టు మీ. నన్ను పిలువు, నన్ను వెతుకు. నువ్వు నన్ను వెతికిన వెంటనే నేను నీకు దొరుకుతాను. కాల్ అన్టు మీ. యు కాల్ అండ్ కాల్ అండ్ కాల్. ఒక రాజకీయ నాయకుడో లేకపోతే ఒక అధికారో మన బాసో ఫోన్ చేస్తుంటే రింగ్ తీయలేదనుకోండి, పదే పదే చెప్తూ ఉంటాం, పదే పదే కాల్ చేస్తూ ఉంటాం. ఒక ఇంపార్టెంట్ కాల్ కోసం పదే 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 వాళ్ళు ఎత్తకపోయినా, వాళ్ళు విసిగిపోయినా సరే మనం కాల్ చేస్తూనే ఉంటాం. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని కొరకు మాత్రము మనకు నిలబడటానికి ఓపిక ఉండదు. దేవుని కొరకు నిలబడటానికి పట్టుదల కలిగిన ప్రార్థన జీవితము ఉండదు. Come on, this evening God is telling you that you call and you call and call. You knock my door. I am ready to open for you. నా ద్వారాలన్నీ నీ కొరకు నేను తెరవబోతున్నాను. ఏ ద్వారమైతే నీ జీవితంలో మూయబడింది అనుకుంటున్నావో, ఈ పట్టుదల కలిగిన ప్రార్థన జీవితము ద్వారా ప్రతి శ్రమను పడగొట్టి నేను నీ ప్రతి ద్వారమును నేను తెరవబోతున్నానని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇంకెందుకు ఆలస్యం? పట్టుదల కలిగిన ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉందాం. మూడో విషయాన్ని గనక మనం గమనించుకున్నట్లయితే మత్తయి సువార్త 20వ అధ్యాయము 29 నుండి 34 ఉన్నటువంటి వచనాలను గనక మనం గమనిస్తే, వారు ఎరికో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళెను. ఇదిగో త్రోవ ప్రక్కన కూర్చున్న 2 గుడ్డివారు యేసును ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మును కరుణించుమని కేకలు వేసిరి. ఊరకుండుడని జనులు వారిని గద్దించిరి గాని వారు, ప్రభువా, దావీదు కుమారుడా,
మమ్మల్ని కరుణించమని మరి బిక్కలుగా కేకలు వేసిరి. యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేమి చేయగోరుచున్నానని అడుగగా వారు, ప్రభువా, మా కన్నులు తెరవవలనవి. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులను ముట్టి వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంబటి వెళ్ళిరి. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చరిత్రలో దేవుని ప్రతి ప్రధాన కదలికకు ముందు నడుస్తున్నదేంటో తెలుసా? ఒక నిర్దిష్టమైనటువంటి ప్రార్థనా జీవితము. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఆ ఇద్దరు గుడ్డివారు, దావీదు కుమారుడు యేసు ప్రభువారు వారిని దాటి వెళ్తున్నారన్న సంగతిని విన్నప్పుడు వాళ్ళు ప్రార్థనతో అరుస్తూ ఉన్నారు విశ్వాసముతో. దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు, దావీదు కుమారుడా మమ్మలను కరుణించు దేవా అని ప్రార్థన చేస్తూ అరుస్తూ ఉండగా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అక్కడ ఆగి ఆయన వారిని పిలిచి, మీకు నేనేమి చేయగోరుతున్నానని ఆయన అడుగుతున్నాడంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆర్ యూ షౌటింగ్ అంటిల్ ద థింగ్ వాట్ యు హ్యావ్ ప్రేయడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్? నీవు పొందుకునేది, నీవు అడిగింది పొందుకునే వరకు కూడా నీవు షౌట్ చేస్తూ ఉన్నావా? వాట్ యు వాంట్ మీ టు డూ టు యూ? నేను మీకు ఏం చేయాలని ఇష్టపడుతున్నారు అని దేవుడు అడిగే వరకు కూడా వారు అరుస్తూనే ఉన్నారంట. ఆ చుట్టుప్రక్కల ఉన్న వారు మనుషులందరూ కూడా చాలా మాటలు చెప్పారు. నోరు మూసుకోండి, ఎందుకు అరుస్తూ ఉన్నారు? దేవుడు ఏమి రాడు మీ దగ్గరికి, దేవుడు మీకు ఏం కార్యం చేయడు, దేవుడు ఏమి మీకు ఇవ్వడు, అంత చక్కటి మాటలు చెప్తున్నారు. కానీ వీళ్ళలో ఉన్న పట్టుదల, వీళ్ళలో ఉన్నటువంటి ఆ స్పెసిఫికాలిటీ ఎంత చక్కగా ఉందో చూడండి. మరి నా ప్రియమైన దేవుని బిడ్డ, అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేశాడు, ఆశ్చర్యమైన కార్యాన్ని దేవుడు చేసేసాడు. వారి యొక్క జీవితంలో ఉన్న సమస్య తీసివేయబడిపోయింది. అనేక సంవత్సరాలుగా పుట్టుగుడ్డివాలుగా ఉన్నటువంటి వారి జీవితము వెలుగులోనికి వచ్చేసింది. ఈరోజు నీ జీవితంలో ఇలాంటి నిర్దిష్టమైనటువంటి ప్రార్థనా జీవితము, పట్టుదల కలిగినటువంటి ప్రార్థనా జీవితము నీవు కలిగి ఉన్నావా? అదే మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించిననిదయే. హల్లెలూయా. ఎంత చక్కటి మాటలు చెప్తున్నాడండి. దేవుని చిత్తానుసారముగా మనము దేవుణ్ణి అడగాలి, దేవునికి ప్రార్థన చేయాలి. ఒక నిర్దిష్టమైనటువంటి పట్టుదల కలిగిన ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉన్నట్లయితే ఆ గుడ్డివారి సమస్య చూపు కావాలి, వారి చీకటిలో ఉన్న బ్రతుకులు వెలుగులోనికి రావాలి. ఈరోజు చీకటిలో ఉన్న నీ బ్రతుకును, కొరతగా ఉన్న నీ జీవితాన్ని, లేమిగా ఉన్నటువంటి నీ జీవితాన్ని ప్రభు సంతోషంలోనికి తీసుకొని రాబోతున్నాడు. 4వ విషయాన్ని గనక మనము గమనించినట్లయితే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో గనక మనం చూస్తున్నట్లయితే, చివరి భాగమును మనం చూస్తే, మనము కనికరించబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమును యొద్దకు చేరుదము. హల్లెలూయా. సున్నితమైనటువంటి ప్రార్థనా జీవితము మనకు కావాలి. దేవుని యొక్క సన్నిధానమునకు, ఆయన కృపలోనికి. చాలామంది ఏమనుకుంటారంటే, నేను చాలా గ్రేట్, నేను చాలా అది చేస్తున్నాను, నేను ఇది చేస్తున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను భక్తిగా జీవిస్తున్నాను, నేను పరిశుద్ధంగా జీవిస్తున్నాను కాబట్టి దేవుడు నాకు కనికరాన్ని చూపిస్తున్నాడు, ఆయన కృప నా మీదకు. చాలా సున్నితమైనటువంటి విషయాలు మన జీవితంలో మనం మర్చిపోతూ ఉంటాం. కానీ ఈరోజు దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? నీతిమంతమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి, సున్నితమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని మనము కలిగి ఉండాలి. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనములో మనం చూస్తే, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనను చేయిచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమై పరిపూర్ణమైన పట్టుదలతో మనము ప్రార్థించే వారముగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సమర్థవంతమైనటువంటి ప్రార్థన అనేది దేవునికి చాలా 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 ప్రాముఖ్యమైనది. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మన ప్రార్థన సమయములో ఎలాగూ మనము ప్రార్థన చేయాలో పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనకు అనుక్షణము కూడా
ఆయన టీచ్ చేస్తూనే ఉంటారు. వీ హ్యావ్ టు ప్రే ఫర్ వన్ అండ్ అనదర్. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. మనము ఒకరి కొరకు ఒకరము ప్రార్థన చేసుకునే వారముగా ఉండాలి. పరిశుద్ధులైన వారి కొరకు మనము ప్రార్థించే వారముగా ఉండాలి. నేనే పరిశుద్ధులను, నేను చాలా నీతిమంతురాలను, లేకపోతే నేను చాలా భక్తిపర్రాలను అనుకోవటానికి లేదు. నా వలనే ఈ సేవ జరుగుతుందనో, లేకపోతే నా వలనే ఈ ప్రార్థన ఉందనో, చాలామంది సంఘాలలో ఇది బాగా ఉంటూ ఉంటుంది. నా మూలానే వీళ్ళు వచ్చారు, నా మూలానే ఈ ఆత్మలు వచ్చాయి, నా మూలానే ఇది జరుగుతుందని ఒక చక్కటి గర్వాన్ని కలిగి ఉంటూ ఉంటారట. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, టుడే గాడ్ ఈస్ టెల్లింగ్ దట్ సమర్థవంతమైన ప్రార్థన జీవితంలో ఇవేమీ కూడా ఉండవు. ఆయన ఏమంటున్నాడో తెలుసా? సమస్త విధములైన ప్రతి విధమైనటువంటి ప్రార్థన విజ్ఞాపన నీవు చేయాలి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ క్రిస్టియన్ లైఫ్. సమర్థవంతమైన ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. పరిశుద్ధులైన వారి కొరకు మనం ప్రార్థించాలి. అంటే మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయాలి. ధనికుడని లేదు, బీదవారని లేదు, ఏ రంగైనా, ఏ జాతైనా, ఏ మతమైనా, ఎవరైనా సరే ప్రతి ఒక్కరి కొరకు మనం ప్రార్థన చేయాలి. వీడు నా మతస్థుడు కాదు, వీళ్ళ కొరకు నేను ప్రార్థన చేయకూడదు అని అనటానికి లేదు. నేను ఒకవేళ హింసించేవారు నీకు ఎదురైనా సరే, నీ శత్రువైనా సరే, నువ్వు ప్రార్థన చేయగలిగినటువంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. 5వ విషయాన్ని గనుక మనం గమనించుకున్నట్లయితే, ఇక్కడ యూదా రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనములో స్పిరిట్, ఆత్మలో మనము నింపబడిన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ఆ స్పిరిట్ ఫిల్డ్ ప్రేయర్ లైఫ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ స్పిరిచువల్ గ్రోత్. మన ఆత్మీయమైనటువంటి ఎదుగుదలకు చాలా చాలా ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? ఆత్మలో ప్రార్థించేటువంటి ప్రార్థన జీవితాన్ని మనకు కావాలి. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, మనకి ఎలాగో ప్రార్థన చేయాలో తెలియదు, కానీ తన ఆత్మ తానంతట తానే చెప్పన సఖ్యము కానటువంటి మూలికలతో మన పక్షముగా తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉందని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎ స్పిరిట్ ఫిల్డ్ లైఫ్, ఎ స్పిరిట్ కంట్రోల్డ్ ప్రేయర్ లైఫ్, ఎ స్పిరిట్ ఎంపవర్డ్ ప్రేయర్ లైఫ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ క్రిస్టియన్ లైఫ్. ఆత్మచేత మనము, పరిశుద్ధాత్మ చేత నడిపించబడేటువంటి ప్రార్థన మనకు కావాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధీనములో ఉండేటువంటి ప్రార్థనా జీవితము మనకు కావాలి. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినటువంటి ప్రార్థనా జీవితాన్ని మనకు కావాలి. హీ ఫిల్టర్స్ అవర్ ప్రేయర్ లైఫ్. మనం ఎలా ప్రార్థన చేయాలి? ఆయన చక్కగా జల్లెడ పట్టేస్తాడంట. మనలో ఉన్నటువంటి మలినాలని తీసివేసి, మనలో ఉన్నటువంటి పాపపు స్వభావం అంతా తీసివేసి, దేవునికి అంగీకారము కానటువంటి ప్రతి దానిని ఆయన జల్లెడ పట్టేసి మనల్ని దేవుని ముందు యోగ్యముగా నిలబెడుతున్నాడంట. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డ, పేతురు, మరి నేను ఎరగను దేవుణ్ణి అని చెప్పినటువంటి పేతుర్ని సాతాను జల్లెడ పట్టాలని ఆశపడినటువంటి పేతురు పదే పదే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో ఎప్పుడైతే నడుస్తూ ముందుకు సాగుతూ ఉన్నాడో, ఒకానొక దినం వచ్చింది, ఆయన పరిశుద్ధాత్మ శక్తి చేత నిలబడి ప్రసంగం చేసినప్పుడు ఇంచుమించు 3,000 మంది రక్షించబడినట్లుగా అక్కడ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డ, గాడ్ వాంట్ టు మేక్ యూ యాజ్ ఎ పవర్ టు దిస్ వరల్డ్. దేవుడు నిన్ను శక్తిగా చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. 6వ విషయాన్ని గనక మనం చూస్తున్నట్లయితే, సంపూర్ణమైనటువంటి సమర్పణతో కూడినటువంటి ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలి. దేవా, ఏది ఏమైనా సరే ప్రభువా, నా జీవితాన్ని నేను నీకు ఇచ్చేస్తున్నాను. చక్కగా పాడతాం కదా, నేనున్న స్థితిలోనే నాకు సంతృప్తిని కలిగించు ప్రభువా అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ నిజ జీవితంలోకి వచ్చిన తర్వాత మనం ఎప్పుడు కూడా దేవునికి లోబడి ఉంటాం. నువ్వు ఆత్మీయమైనటువంటి ఎదుగుదలలో నీవు బలపరచబడాలి అనంటే, నీ ఆత్మీయమైనటువంటి ప్రార్థన జీవితంలో నువ్వు బలపరచబడాలంటే సంపూర్ణమైన సమర్పణ కలిగినటువంటి ప్రార్థనా జీవితాన్ని నీవు కలిగి ఉండాలి. 7వ విషయాన్ని గనక
మనం గమనించినట్లయితే మొదటి తిమోతిలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదివితే చక్కగా రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియో మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలము అయినది అయ్యున్నది. హల్లెలూయా. ఎంత చెప్తున్నాడు? ద లాస్ట్ వన్ ఈజ్ సర్వీస్ సెంటర్డ్ ప్రేయర్. మనము ఇతరుల కొరకు, మన యొక్క దేశముల కొరకు, మన రాజ్యముల కొరకు మనము ప్రార్థించేటువంటి ప్రార్థన జీవితాన్ని మనము కలిగి ఉండాలి. ఇది ఒక రకమైనటువంటి సేవ చేసే వారముగా మనము ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. గాడ్ ఈజ్ కాలింగ్ అస్ టు ప్రే ఫర్ అవర్ నేషన్. మన యొక్క దేశాల కొరకు చాలామంది ఈ రాజకీయాల కొరకు, రాజకీయ నాయకుల కొరకు అస్సలు ప్రార్థన చేయడానికి ఇష్టపడరు. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? మనలను పాలించేటువంటి రాజుల కొరకు, యాజకుల కొరకు, మంత్రుల కొరకు, ప్రధానమంత్రుల కొరకు, మన దేశము కొరకు, మనల్ని హింసిస్తున్న వారి కొరకు, అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇది మంచిదియు మన రక్షకుడికి అయిన దేవునికి అనుకూలమై ఉన్నదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నిజంగా 7 విషయాలు, ద 7 థింగ్స్, వెరీ ఎఫెక్టెడ్ థింగ్స్ ఇన్ యువర్ ప్రేయర్ లైఫ్. నీ ఆత్మీయమైనటువంటి ప్రార్థనా జీవితాల్లో నీవు బలపరచబడటానికి ఈ 7 మెట్లు నీవు గనక గమనించుకొని దాని ప్రకారము జీవించినట్లయితే అద్భుతమైనటువంటి విశ్వాస జీవితాన్ని నీవు కలిగి ఉంటావు. ఓ పవర్ఫుల్, ఏ దుష్టుడు నిన్ను ముట్టలేనటువంటి పవర్, ఏ శోధన నిన్ను తాకలేనటువంటి పవర్, ఏ కార్యము నీ ముందు నిలవలేనటువంటి పవర్. నోబడీ కెన్ స్టాండ్ బిఫోర్ యూ. అలాంటి అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి ఆత్మీయమైన జీవితాన్ని ప్రభు నీకు అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, నిలబడదాం, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉందాం. ఈ 7 విషయాలలో మనం ఎక్కడెక్కడ బలహీనముగా ఉన్నామో అక్కడెక్కడ మనల్ని బలపరుచుకుందాం. దేవుడు ఈ మాటలను మీ జీవితంలో ఆశీర్వాదముగా మార్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. మా జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. పట్టుదల కలిగిన ప్రార్థనను, పరిశుద్ధమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని, ప్రభువా ఆత్మతో నడిపించబడిన ప్రార్థనా జీవితాన్ని, ఈ 7 ప్రార్థనా జీవితాలను మాకు మీరు అనుగ్రహించండి. ప్రభువా, మేము ఎక్కడైతే బలహీనులముగా ఉన్నామో మీరు మాకు సహాయం చేసి మమ్మల్ని ముందుకు నడిపించమని, విన్న వాక్యము దుష్టుడు ఎత్తుకొని పోకుండా ప్రతి ఒక్కరి జీవితాలలో ఆశీర్వాదమును కలగ చేయమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. మీ ప్రార్థన అవసరతలను మాకు తప్పక తెలియచేయండి. మీ కొరకు నేను ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను. దేవుడు మీ అందరి జీవితాలలో అద్భుతమైన కార్యాలను జరిగించునుగాక. ఆమేన్.